నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అసలు ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్నప్పుడు అంటే మనం డైలీ మన యాక్టివిటీస్లో ఏ పదార్థాలు అంటే లైక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చేంజ్ చేసుకో ఇర్రివర్సిబుల్ చేసుకోవచ్చు అంటున్నారు డాక్టర్. మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్. నమస్తే డాక్టర్. సో ఏం చెప్తారంటే నవ్వేడేస్లో ప్రతి ఒక్కరికి కూడా అసలు డయాబెటీస్, హైపర్ టెన్షన్ వస్తే అయ్యో మాకు వచ్చేసింది, ఇంత ఎర్లీ ఏజ్లో వచ్చేసింది, బట్ తగ్గే ఛాన్సెస్ లేవా, ఉంటే ఎలాంటి మెడిసిన్ వాడాలి, చాలా డౌట్స్ ఉన్నాయి. సో అసలు మెయిన్ అసలు ఎందుకు వస్తాయి అంటారు ఇలాంటివి? సో మెయిన్గా డయాబెటీస్ గురించి మాట్లాడుకునే ముందర అసలు డయాబెటీస్ దేని వల్ల వస్తుంది అండ్ లోపల ఏ చేంజెస్ రావటం వల్ల మనకి డయాబెటీస్కి ల్యాండ్ అప్ అవుతారు అనేది క్లియర్గా చెప్తాను. సో మెయిన్గా మనకి డైజెస్టివ్ సిస్టంలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ అనేది ఉంటుంది. సో ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ నుంచి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనము ఫుడ్ తినిన తర్వాత మన బాడీలోంచి ఎనర్జీ గ్లూకోజ్ కిందకి వస్తుంది. ఫుడ్ తినంగానే గ్లూకోజ్ కిందకి ఎనర్జీ వస్తుంది. సో అది ఆ గ్లూకోజ్ లెవెల్స్ హై ఉన్నప్పుడు ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఎక్సెస్ గ్లూకోజ్ని కట్ డౌన్ చేసి ఎనర్జీ కిందకి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ మనకి ఆన్ ఏ డైలీ బేసిస్ జరుగుతుంది. సో ఎక్సెస్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో గ్లూకోజ్ కంటెంట్ అనేది పెరిగిపోయి ఎంతైతే ఇన్సులిన్ రిలీజ్ అవుతుందో బాడీలో అది మనకి సరిపోకపోగా అండ్ మనము ఇంకా ఎక్సెస్గా రిలీజ్ చేసినా కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి బాడీలో హైగా ఉండటం మూలన మనము డయాబెటీస్ అనే స్టేజ్కి ల్యాండ్ అప్ అవుతాం. సో ఇలా వచ్చే డయాబెటీస్ని మనము టైప్ 2 డయాబెటీస్ అని అంటాము. సో మనకి డయాబెటీస్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్, సెకండ్ టైప్ 2 డయాబెటీస్, దెన్ ప్రీ డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్. ఇలా 4 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో టైప్ 1 డయాబెటీస్ని మనము ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటాము. అంటే మనము బయట నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. వై? బికాస్ మనకి ఆ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ జీరో ప్రొడక్షన్ ఉండడము, ఆర్ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ దెబ్బ తినడము, ఆర్ మనకి అసలు ఆ గ్లాండ్ ప్రొడ్యూస్ అయ్యే ఏదైతే ఏరియా ఉంటుందో అది అసలు లేకపోవటం. సో ఇలాంటి వాటి వలన మనకి టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. సో ఈ టైప్ 1 డయాబెటీస్లో డైరెక్ట్గా షుగర్ లెవెల్స్ అనేవి ఫాస్టింగ్లోనే 300 పైన ఉంటుంది. సో ఇది మనకి మెయిన్గా పిల్లల్లో చూస్తాము. అంటే చిల్డ్రన్లో అరౌండ్ ఏజ్ 2 to 3 years నుంచే అది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి టైప్ 2 డయాబెటీస్ అంటే ఇప్పుడు మనం చూసుకున్న ప్రతి హౌస్ హోల్డ్లో ఎవరో ఒక్కళ్ళకన్నా డయాబెటీస్ అనేది ఉంది. సో దట్ డయాబెటీస్ మనము మధ్యలో మిడిల్ ఏజ్లో వచ్చే డయాబెటీస్ ఇప్పుడైతే 25 ఏజ్ నుంచే చూస్తున్నాము అండ్ బిలో దట్ ఆల్సో. ఆ ఏజ్ నుంచి వచ్చిన డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ కిందకి కన్సిడర్ చేస్తాము. ఇట్ ఈస్ డ్యూ టు లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఎక్సెసివ్ ఒబెసిటీ, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఎక్సెసివ్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ ఉండటం మూలన కూడా ఇది వస్తుంది. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే హెరిడిటరీ ఉండటం మూలన కూడా మనము టైప్ 2 డయాబెటీస్ కిందకి ల్యాండ్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ థర్డ్ థింగ్ వచ్చేసి ప్రీ డయాబెటీస్ అనమాట. సో ప్రీ డయాబెటీస్ అంటే మనము ఇంకా డయాబెటీస్ స్టేజ్కి ల్యాండ్ అప్ అవ్వలేదు, ఇంకా ఫర్దర్గా దీన్ని కూడా మనం చూసుకోలేదు అని అంటే దెన్ యూ మే ల్యాండ్ అప్ ఇన్ టు టైప్ 2 డయాబెటీస్. ఈ స్టేజ్ని మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటాము. దెన్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు వచ్చే డయాబెటీస్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారు. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్ ఏదైతే ఉందో డ్యూ టు ఓవర్ వెయిట్ రావచ్చు, ఆర్ వాళ్ళకి ఆల్రెడీ PCOD కండిషన్ ఉండొచ్చు, దానివల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం రావచ్చు. అండ్ ఆల్సో వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ టైంలో దట్ మే ఆల్సో ట్రిగర్ దేర్ డయాబెటీస్ లెవెల్. సో ఇది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ ఇట్ మే కమ్ అండర్ కంట్రోల్. చాలా చక్కగా వివరించారంటే ఎట్లా అన్ని డయాబెటీస్ టైప్స్ చెప్పారు. సో టైప్ 1 డయాబెటీస్ గురించి మీరు మాట్లాడుతూనే 3 to 4 years అప్పుడు పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నారు. సో పిల్లలకంటే జనరల్ గా వాళ్ళు గుర్తించలేరు. సో ఎట్లా వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వీళ్ళు టైప్ 1 డయాబెటీస్ బాధితులు పిల్లలకి ఇది వచ్చిందని ఎలా గుర్తించాలి? సో మెయిన్గా వెయిట్ లాస్ అండి. వాళ్ళు అప్పటిదాకా ఉన్న వెయిట్ సడన్గా తగ్గిపోవటము, ఎక్కువగా ఆకలేయటము అండ్ ఎక్కువగా యూరిన్ పాస్ చేయటము. సో ఇది మెయిన్ కంప్లైంట్.
సో మనకి 4 years నుంచి స్టార్ట్ కంజనైటల్ డయాబెటీస్ కిందకి వస్తుంది అనమాట అది. సో అలా కాకుండా ఈవెన్ కిడ్స్ అండర్ 10 years కానీ 12 years కానీ వాళ్ళ ఏంటంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ కొంచెం వాళ్ళకి యూరిన్ ఏంటి ఇన్నిసార్లు పాస్ చేస్తున్నారు, సడన్ ఎంత తిన్నా కూడా ఆకలి ఎక్కువ వేస్తుంది. సో ఎక్సెస్ గా తిన్నా కూడా వాళ్ళు వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వరు, ఇంకా వెయిట్ అనేది తగ్గడం జరుగుతుంది. సో ఈ కండిషన్ ని మనము కన్సిడర్ చేసుకొని వన్స్ వీ చెక్ దేర్ షుగర్ లెవెల్స్ అండ్ HbA1c లెవెల్ అని ఉంటుంది, ఇవి చెక్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ నాట్ అండర్ కంట్రోల్ దెన్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ type 1 డయాబెటీస్. ఇప్పుడు HbA1c అనేది ఎవ్రీ 3 months ఒకసారి చెక్ చేస్తారు. అంటే పిల్లలకి పెద్దలకి సేమ్ ఆ పారామీటర్స్ ఆ రేంజ్ లెవెల్స్ ఒకేలా ఉంటాయా? ఎస్, ఇప్పుడు మనకి మెయిన్ గా ఏంటంటే HbA1c లో 5.5 to 5.7 వరకు మనకి 5.7 లోపల మనకి ఒకవేళ రేంజ్ ఉంది అని అంటే దెన్ ఇట్ ఈస్ నాట్ డయాబెటీస్, నాన్ డయాబెటిక్ స్టేజ్ అనమాట. 5.7 నుంచి 6.2 మధ్యలో ఉంది అని అంటే దెన్ ఇట్ కమ్స్ అండర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్. దెన్ 6.2 నుంచి పైన ఉంది అని అంటే దెన్ ఇట్ కమ్స్ అండర్ డయాబెటిక్ స్టేజ్ అనమాట. ఇది ఎవరిలో అన్నా అదే. అండ్ ఆల్సో ఫాస్టింగ్ వచ్చేసి మనకి 80 నుంచి 100 మధ్యలో ఉండాలి, దెన్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ నార్మల్ రేంజ్. అదే మనకి పోస్ట్ లంచ్ ఏమో 120 to 140 మధ్యలో ఉండాలి. ఒకవేళ దానికి రేంజెస్. ఎస్, వినోదిత గారు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. విజయనగరం నుంచి సెట్టం నాయుడు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగాను. నమస్తే అండి నాయుడు గారు. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. హలో హలో. ఎస్ డాక్టర్ మాట్లాడు. సో ఇది 120 to 140 లెవెల్ పోస్ట్ లంచ్ మనకి ఉండాలన్నమాట షుగర్ లెవెల్స్. ఒకవేళ దానికి తక్కువ ఉన్నా దానికి ఎక్కువ ఉన్నా, మెయిన్ గా తక్కువ ఉంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం, బట్ 140 కంటే హై ఉంది దెన్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ డయాబెటిక్ స్టేజ్ అనమాట. బార్డర్ లైన్ లో ఉన్నప్పుడే దాన్ని రివర్స్ బ్యాక్ చేసుకోవచ్చు. ఎక్సెసివ్ గా అన్కంట్రోల్డ్ అయిపోయింది, ఆల్రెడీ మీరు డయాబెటీస్ కి మెడిసిన్స్ వాడుతున్నారు, దాంతో తగ్గట్లేదు, ఇన్సులిన్ కూడా ఇస్తున్నారు, 10 units ఇస్తున్నారు, 20 units ఇస్తున్నారు, అయినా తగ్గట్లేదు, దెన్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. సో మెయిన్ గా హోమియోపతి మెడిసిన్ తోటి హౌ విల్ ఇట్ ఎఫెక్ట్ అని అంటే, ఈ మన మెడిసిన్ వచ్చేసి అడ్వాన్స్డ్ హోమియోపతి ఫార్ములాస్ వాడటం వల్ల కాన్స్టిట్యూషన్ లెవెల్ వరకు యాక్ట్ అవుతుంది అండ్ ఆల్సో జెనెటిక్ లెవెల్లో మనకి చేంజెస్ జరుగుతాయి. కాబట్టి ఎనీథింగ్ విచ్ ఇస్ దేర్ క్రానిక్ లో మనకు ఉంది అని అంటే వీ కెన్ చేంజ్ ఇట్. అండ్ ఆల్సో ఎక్సెసివ్ ప్రొలాంగ్డ్ స్ట్రెస్ ఉన్నా కూడా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దేని మూలకంగా మీకు స్ట్రెస్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఉన్న స్ట్రెస్ వేరే ఉంటుంది, అదే వేరే వాళ్ళకున్న స్ట్రెస్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో కానీ తీసుకున్నట్లయితే అంటే అరౌండ్ 20 years ఆ ఏజ్ లో ఎగ్జామ్ స్ట్రెస్ కానీ లేదంటే వాళ్ళకి జాబ్ రాని స్ట్రెస్ కానీ ఇలా ఉంటుంది. అండ్ అలా అని చెప్పేసి కొంతమందిలో ఫ్యామిలీ స్ట్రెస్ కానీ ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ ఇలా ఒక్కొక్కళ్ళలో డిఫరెంట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళు ఆ స్ట్రెస్ ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, దానికి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ కన్సిడర్ చేసి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది అనేది చూసి దానికి తగ్గట్టు వాళ్ళకి మెడిసిన్ ఇస్తాం. కాబట్టి ఈవెన్ జెనెటిక్ లెవెల్లో చేంజెస్ జరగటం మూలాన మనకి ఈ డయాబెటీస్ అనేది రివర్స్ బ్యాక్ అవుతుంది. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ విత్ ద మెడిసిన్స్ బట్ ఆల్సో విత్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. మెయిన్ గా మనం ఏంటంటే డయాబెటీస్ వచ్చింది అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది, అదర్వైజ్ యూ విల్ బి ల్యాండింగ్ అప్ ఇన్ టు డిఫరెంట్ కాంప్లికేషన్స్. ఎందుకంటే డయాబెటీస్ లో 4 కాంప్లికేటెడ్ స్టేజెస్ ఉంటాయి. మెయిన్ గా వచ్చేసి ఈ 4లో ఫస్ట్ థింగ్ కార్డియాక్ డిసీజెస్ వస్తాయి, సెకండ్ లివర్ మనకి డ్యామేజ్ అవుతుంది, థర్డ్ వచ్చేసి డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది, దెన్ డయాబెటిక్ న్యూరోపతి అంటే మనకి నరాలన్నీ దెబ్బతింటాయి, అండ్ నెక్స్ట్ డయాబెటిక్ రెటినోపతి అంటే మనకి కళ్ళు బ్లైండ్ అయిపోవడము ఆర్ పొర రావటము, దాని లాస్ట్ స్టేజ్ బ్లైండ్నెస్. వినోదిత గారు కాలర్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ మాదాపూర్ నుంచి చేస్తున్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. చెప్పండి ప్రాబ్లం ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం యాక్చువల్గా నాకు 1 year బ్యాక్ ప్రైవేట్ స్టాక్ మీద చిన్న ఒక రాషెస్ లాగా వచ్చాయండి. ఓకే. అప్పుడు డాక్టర్ గారికి వెళ్తే ఇట్లా షుగర్ టెస్ట్ చేసుకోమని చెప్పారండి. ఓకే. అప్పుడు 324 ఉందండి మామూలుగా చేసుకుంటే. 324 ఫాస్టింగ్ అండి? పోస్ట్ లంచ్ అండి. పోస్ట్ లంచ్. ఓకే.
తర్వాత నేను ఎలాంటి మెడిసిన్ వాడలేదు, ఫుల్ డైట్ కంట్రోల్ చేసి తర్వాత 5.5 ప్లస్ ఫాస్టింగ్ 100 లోపు ఉండి పోస్ట్ లంచ్ 126, 127 అట్లుందండి. ఓకే, అది నార్మల్ గా 1 year నుంచి అదే కొనసాగుతుంది. ఇప్పుడు మన స్టేజ్ ఏంటండి డౌట్ అండి. సో ఇప్పుడు మీకు ఓన్లీ 1 time 324కి వచ్చింది అంతేనా అండి? అంతే అండి. ఓకే, మేబీ ఆ టైంలో మీకు షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండుంటాయి. దెన్ ఆఫ్టర్ దట్ ఇట్ మే హ్యావ్ కమ్ డౌన్. సో రైట్ నౌ మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉండి ఉంటారు. సో ఇప్పుడు మీరు ఫాలో అవుతున్న కండిషన్స్ ని అంటే ఫుడ్ కానీ లేదంటే ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ అలానే ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఏదన్నా మెడిసిన్ మీకు ఇచ్చి ఉంటే అది కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో మీకు ఫర్దర్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి అని అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటు మీరు కొద్దిగా ఏం తీసుకుంటున్నారు అనేది కూడా చూసుకొని ఎవ్రీ రెగ్యులర్ గా 3 months కి ఒకసారి షుగర్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఇలా మీకు కంటిన్యూస్ గా 1 year 2 years వరకు మీకు నార్మల్ గా ఉంది డయాబెటిక్ లెవెల్స్ అండ్ మీరు డోస్ కూడా చాలా తక్కువగా వాడుతున్నారు అని అంటే ఇట్ ఈస్ నాట్ కమింగ్ అండర్ డయాబెటిక్ స్టేజ్. సో రెగ్యులర్ గా చెక్ చేయించుకోండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటున్నారు, అంటే ప్యాంక్రియాస్ మనకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు అంటే మేబీ ఇప్పుడు మనకి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల అంటే ఇన్సులిన్ ని మళ్ళీ అది ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుందా? సో ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ లెవెల్ మన బాడీలో ఈ లెవెల్లో ఉంది. సో ఇన్సులిన్ కూడా మనకి ఈ లెవెల్ వరకు వస్తేనే ఈ గ్లూకోజ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో మెయిన్ గా ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ హై ఉండటము, మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ లెవెల్స్ అది ఈ గ్లూకోజ్ ని తగ్గించడానికి సరిపోకపోవటాన్ని ఇన్సులిన్ రెసిస్టెంట్ కండిషన్ అని అంటాము. సో ఈ రెసిస్టెంట్ కండిషన్ లో మనకేంటంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటారు. ఆ డయాబెటీస్ లో మనము ఏం చేస్తామంటే మెయిన్ గా ఈ గ్లూకోజ్ లెవెల్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం బాడీలో. సో అది ఇన్సులిన్ ఉత్పత్తి ఎంతైతే నార్మల్ అవ్వాలో అంతే అవుతూ ఉంటుంది. బట్ దెన్ వాళ్ళ ఇంటర్నల్ గా మెటబాలిజం ఏదైతే ఉంటుందో, బికాస్ డయాబెటీస్ వచ్చింది అంటే ఎక్సెసివ్ గా ఆకలేస్తూ ఉంటుంది, ఆ కండిషన్ ని తగ్గించడము అండ్ ఆల్సో ఎక్సెసివ్ యూరినేషన్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడం, ఇలా ఇంటర్నల్ గా మెటబాలిజం ని మనం కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి మిగతాదంతా కరెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఎంతైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఇన్సులిన్ సరిపోతుంది. అండ్ ఈ డయాబెటీస్ టైప్ 1 కండిషన్ లో మనకి ప్యాంక్రియాస్ ఏదైతే ప్రొడ్యూస్ చెయ్యదో, జీరో ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్ లో ఏమవుతుందంటే వన్స్ మెడిసిన్ ఇవ్వటం మూలన ఆ ఇన్సులిన్ అనే ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట మెడిసిన్. దాని మూలకంగా ఏదైతే ప్రొడక్షన్ జీరో ఉండిందో దాన్ని స్టిమ్యులేట్ చేయడం మూలన మనకేమవుతుందంటే ఆ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది, నెమ్మదిగా గ్రాడ్యువల్ గా నార్మల్ గా వస్తుంది అనమాట. సో ఇది కండిషన్ నార్మలైజ్ అవ్వటానికి ఇట్ టేక్స్ టైం, బికాజ్ ఇంటర్నల్ గా ఆర్గన్ అనేది కొంచెం మనకి సరిగ్గా లేదు. సో దాన్ని నార్మల్ చేయడానికి ఇట్ టేక్స్ టైం. బట్ దెన్ కొద్దిగా పేషెన్స్ తోటి ఆల్రెడీ వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు, అది కంటిన్యూ చేస్తూ హోమియోపతి వాడితే యూ విల్ హ్యావ్ అ బెటర్ రిజల్ట్. అంటే ఇప్పటి వరకు డాక్టర్ మనం డిస్కస్ చేసిన ప్రతి టైం కూడా హై షుగర్ అంటే ఎక్కువగా ఉన్న వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. కానీ లో షుగర్ గురించి కూడా చాలా మందికి అసలు అవగాహన లేదు. అసలు లో షుగర్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి బాడీలో, అంటే దాన్ని ఎలా గుర్తించాలి మనం? సమ్ టైమ్స్ లో షుగర్ ఉన్నప్పుడు వాళ్ళకి కళ్ళు ఈ బ్లర్రింగ్ ఉంటుంది అండ్ దెన్ సడన్ గా చెమటలు వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి టైంలో ఇంకా వాళ్ళు వాళ్ళ షుగర్ లెవెల్స్ ని చెక్ చేయించుకోలేదు, కళ్ళు తిరుగుతూ ఉంటాయి బట్ దెన్ దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ లో షుగర్. ఆ టైంలో వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ కండిషన్ ని చాలా దిస్ ఇస్ సమ్ రేర్ కండిషన్ అనమాట. ఓన్లీ ఇన్ డయాబెటిక్ స్టేజ్ అంటే షుగర్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి, ఆ షుగర్ వాళ్ళకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ టు బి హై, దెన్ మళ్ళీ లోగా ఉంటుంది అనమాట. ఈ ఫ్లక్చువేషన్స్ ని వాళ్ళు కరెక్ట్ గా గుర్తించుకోవాలి. అండ్ ఆల్సో సడన్ గా వాళ్ళు డైట్ అనేది కట్ డౌన్ చేయకూడదు. ఇప్పటిదాకా వాళ్ళ డైట్ లో వైట్ రైస్ ఉంది, చపాతీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. సో సడన్ గా వాళ్ళు దాన్ని కట్ డౌన్ చేసేసారు అని అంటే ఇట్ మే ల్యాండ్ అప్ ఇంటూ లో షుగర్ లెవెల్స్. సో మనము కరెక్ట్ గా బ్యాలెన్స్డ్ డైట్ అంటే వాళ్ళ బిఎంఐ ప్రకారంగా వాళ్ళు ఎంత డైట్ తీసుకోవాలనేది కరెక్ట్ గా చూసుకొని తీసుకుంటే షుగర్ లెవెల్స్ కూడా హై అవ్వకుండా ఉంటాయి అండ్ ఆల్సో తొందరగా లో అవ్వకుండా ఉంటాయి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. మెయిన్ సిమ్టమ్స్ ఇందాక చెప్పినట్టు స్వెట్టింగ్, కళ్ళు తిరగడం, బ్లరింగ్ ఆఫ్ ది ఐస్, ఇది మెయిన్ సిమ్టమ్స్. అది వచ్చింది అని అంటే ప్లీజ్
కన్సిడర్ ఇట్ యాజ్ అ లో షుగర్. లో బీపీ అని కూడా అంటారు, కానీ నో. సో దాన్ని లో షుగర్ గానే మనం కన్సిడర్ చేయాలి. ఎస్. అలానే హైపర్ టెన్షన్ గురించి ఈ మధ్య అందరం వింటుంటున్నాము. సో హైపర్ టెన్షన్ అంటే ఏంటి, అంటే వచ్చినప్పుడు ఎలాంటి? సో మెయిన్గా హైపర్ టెన్షన్లో మనకేంటంటే, మన ఇప్పుడు మీరు ఒక వాటర్ పైప్ ఊహించుకోండి. సో వాటర్ పైప్లో ఎంతైతే ఫోర్స్ తోటి నార్మల్గా వాటర్ వెళ్ళాలో అంత వెళ్లకుండా ఎక్సెసివ్ ఫోర్స్గా వెళ్తూ ఉంటే మన ఆర్టరీస్ దెబ్బతింటాయి. సో ఇలానే అంటే ఆ పైప్ అనేది దెబ్బతింటుంది. సో అలానే మన బాడీలో అన్నమాట ఆర్టరీస్ అనేవి ఒక ట్యూబ్ లాగా ఉంటాయి అన్నమాట. అది రక్త కణాలు అని అంటాం. ఆ రక్త కణాలలో నార్మల్ గా ప్రెషర్ ఏదైతే ఉండాలో దానికంటే ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ అనేది ఉంది అని అంటే ఆ రక్త కణాలను దెబ్బతీస్తుంది. సో దీని వల్ల మనకి హైపర్ టెన్షన్ కిందకి ల్యాండ్ అవుతాం. సో మెయిన్ గా దేని మూలకంగా వస్తుంది అనేది చూసుకుంటే ఎక్సెసివ్ వెయిట్ ఉండడం ఫస్ట్ థింగ్. కొవ్వు అనేది ఇంటర్నల్ గా మన ఆర్టరీస్ లో పేరుకుపోవడం వల్ల మనకి ఆ ఆర్టరీస్ అనేది నారో అయిపోతుంది అనమాట. అంటే చాలా ఇప్పుడు ఈ లెవెల్లో ఉండాల్సిన ఆర్టరీ ఏదైతే ఉందో అది కొంచెం సన్నగా అయిపోవడం, అండ్ బ్లడ్ ఏదైతే పోవాలో నార్మల్ గా అది అంత ప్రెషర్ తోటి పోలేకుండా కొంచెం ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇలాంటి టైంలో అండ్ ఆల్సో నెక్స్ట్ మనకి ఒకవేళ సాల్ట్ ఇంటేక్ బాడీలో ఎక్కువగా ఉంది, దెన్ స్మోకింగ్ చేస్తున్నారు, క్రానిక్ స్మోకర్స్ ఆర్ చైన్ స్మోకర్స్, దెన్ ఆల్కహాల్ ఎవ్రీడే కన్జంప్షన్ ఉంది, ఆర్ వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఉంది, బట్ ఆ వీక్లీ వన్స్ అండ్ ట్వైస్ కూడా ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంది. ఈ కండిషన్స్ లో కూడా మనకి హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో క్రానిక్ డిసీజెస్ లైక్ మనకి ఒకవేళ కిడ్నీస్ అనేవి సరిగ్గా పనిచేయట్లేదు, క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి, ఆ స్టేజెస్ లో కూడా మనకి హైపర్ టెన్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కండిషన్స్ ని మనము కరెక్ట్ చేసుకోలేదు అని అంటే ఫర్దర్ గా కాంప్లికేషన్స్ వస్తాయి. మెయిన్ గా హైపర్ టెన్షన్ లో హార్ట్ కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. వన్స్ హార్ట్ కొలాప్స్ అయింది అంటే స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వచ్చు, డిఫరెంట్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో స్టార్టింగ్ స్టేజెస్ లోనే దాన్ని కరెక్ట్ చేసుకుంటే మంచిది. మెయిన్ గా బీపీ చెక్ చేయించుకున్నప్పుడు మీరు 100 to 120 సిస్టోలిక్ అంటే పైన లెవెల్స్ 100 to 120 ఉండాలి, అండ్ కింద వచ్చేసి 70 to 90 మధ్యలో ఉండాలి. సో దీన్ని నార్మల్ బీపీ కిందకి కన్సిడర్ చేస్తాము. అండ్ దెన్ ఇప్పుడు రైట్ నౌ ఈ సిచ్యువేషన్స్ లో అంటే నవడేస్ ఉన్న లైఫ్ స్టైల్లో మనము 100 to 140 లెవెల్ ని కూడా నార్మల్ బీపీ కిందకి కన్సిడర్ చేస్తాము. అండ్ ఆల్సో కింద వచ్చేసి 70 to 90 ఈ రేంజ్ ని మనం నార్మల్ బీపీ కిందకి కన్సిడర్ చేస్తాం. ఎనీథింగ్ మోర్ దాన్ దిస్ ఇస్ కన్సిడర్ యాజ్ హైపర్ టెన్షన్, అంటే ఎక్కువగా బీపీ ఉంది అని అర్థం. సో మనకి ఇందులో స్టేజ్ 1 హైపర్ టెన్షన్ ఉంటుంది, స్టేజ్ 2 ఉంటుంది. సో ఒకవేళ వాళ్ళకి 130 ఆ రేంజ్ లోనే ఉంటుంది ప్రతిసారి అని అంటే స్టేజ్ 1 హైపర్ టెన్షన్ కిందకి వస్తుంది. అండ్ 140 లెవెల్లో ఉంది అండ్ సమ్ టైమ్స్ ఫ్లక్చువేట్ అవుతుంది 140 to 145 అండ్ మోర్ దెన్ దట్ ఉంది అని అంటే స్టేజ్ 2 హైపర్ టెన్షన్ కిందకి కన్సిడర్ చేస్తాము. సో ఇలా వాళ్ళకి బీపీ ఉంది అని అంటే దిస్ ఇస్ ఆల్సో బికాస్ ఆఫ్ హెరిడిటరీ. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంది అని అంటే దే మే ల్యాండ్ అప్ ఇంటూ హైపర్ టెన్సివ్ కేస్. సో దీన్ని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే షుగర్ లో అంటే మనకి ఆకలి వేయటం, దాహం వేయటం ఇవన్నీ కూడా షుగర్ లో చూస్తాం. మరి బీపీలో ఎలాంటి చేంజెస్ అంటే చూస్తాం, అంటే లక్షణాలు ఎలా వస్తాయి? సో మెయిన్ గా మనకి హెడ్ ఏక్స్ వస్తూ ఉంటాయండి. సో ఎంత వాటర్ తీసుకున్నా కూడా యూజువల్ గా హెడ్ ఏక్స్ దేని మూలకంగా వస్తాయనంటే ఎయిదర్ దే మే హ్యావ్ క్రానిక్ సైనస్ ఇష్యూ, దాని మూలకంగా సైనస్ హెడ్ ఏక్స్ వస్తాయి, ఆర్ సెకండ్ థింగ్ వాటర్ ఇంటేక్ బాడీలో తక్కువగా ఉంది అని అంటే హెడ్ ఏక్స్ వస్తాయి, థర్డ్ థింగ్ బీపీ ఎక్కువగా ఉంది అంటే హెడ్ ఏక్స్ వస్తాయి, ఫోర్త్ థింగ్ సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది అని అంటే వాళ్ళకి హెడ్ ఏక్ వస్తుంది. సో ఈ కండిషన్స్ లో మనము డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో వాళ్ళకి సైనసైటిస్ ప్రాబ్లం లేదు, వాటర్ కూడా కరెక్ట్ గా తీసుకుంటున్నారు, సర్వైకల్ స్పాండిలోసిస్ ఇష్యూ లేదు, దెన్ ద లాస్ట్ థింగ్ ఇస్ బీపీ చెక్ చేయించుకుంటే వాళ్ళకి బీపీ లెవెల్స్ హై ఉంటే కనుక దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. సమ్ టైమ్స్ వాళ్ళకి ఐస్ బ్లర్ అవుట్ అవుతూ ఉంటాయి అనమాట, అంటే సడన్ గా బ్లాక్ అవుట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు, సడన్ గా వాళ్ళకి ఏం కనిపించకుండా ఉంటుంది, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్. అండ్ ఒక్కొక్కసారి ఎక్సెసివ్ బీపీ లో అవుతున్నప్పుడు స్వెటింగ్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది, అండ్ ఆల్సో ఒళ్ళంతా చల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ లో బీపీ.
సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా బీపీ అనేది చెక్ చేయించుకోవడం మంచిది. నథింగ్, వాళ్ళకి ఒకవేళ ఒక చిన్న బీపీ మెషిన్ నవేడేస్ ఎవ్రీ హౌస్ హోల్డ్ లో ఉంటుంది. ఒక అండర్ 1000 రూపీస్ అండి. అది ఒకటి కొనుక్కొని ఎవ్రీడే చెక్ చేసుకుంటే మంచిది. క్రానిక్ కండిషన్స్ కి ల్యాండ్ అప్ అవ్వకుండా ఉంటారు. ఎస్, అంటే బీపీ వచ్చినప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు మన షుగర్ వచ్చినప్పుడు స్వీట్స్ ఎట్లా అవాయిడ్ చేయమని చెప్తారు? అంటే బీపీ వచ్చిన వాళ్ళకి అంటే ఏ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలంటారు? మెయిన్గా ఆయిల్ ఫుడ్ ఒకటి, సాల్ట్ కంటెంట్ చాలా తక్కువ తీసుకోవాలి. అండ్ వాళ్ళు ఇప్పుడున్న కండిషన్స్ లో ఒకవేళ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ చాలా బానిసలై ఉన్నారు అని అంటే గ్రాడ్యువల్ గా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తగ్గించుకుంటూ రావాలి. బికాస్ స్మోకింగ్ వాట్ ఇట్ డస్ ఇస్ మీ ఆర్టరీస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే నారో చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది స్మోకింగ్ అనేది. సో అలా అవ్వకుండా ఉండాలి అని అంటే గ్రాడ్యువల్ గా స్మోకింగ్ ని తగ్గించాలి. అది ఒకటేసారి తగ్గించినా కూడా మనకి విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఎలా తగ్గించాలి అనేది కూడా వి విల్ టెల్, సో దట్ దే విల్ నాట్ ల్యాండ్ అప్ ఇన్ టు దట్ విత్డ్రావల్ సిమ్టమ్స్. దాంతో పాటు ఆల్కహాల్ కండిషన్స్ ఉంటే కూడా మనకి డిఫరెంట్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ మనకి బ్లడ్ లో అనేది ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని మూలకంగా ఆర్టరీస్ దెబ్బతిండము, దానివల్ల వాళ్ళకి బ్లడ్ వామిటింగ్స్ కానీ లోపల ఆర్గన్స్ డిస్ట్రక్ట్ అయ్యాయి అని అంటే లివర్ సిరోసిస్ కానీ ఇట్లాంటి కండిషన్స్కి వచ్చారు అని అంటే బ్లడ్ వామిటింగ్స్ కానీ అండ్ ఫర్దర్గా మనకి హార్ట్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సడన్ గా వాళ్ళకి హై బీపీ ఉంది అని అంటే పారలైసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ హై బీపీ కండిషన్స్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా బీపీ చెక్ చేయించుకుంటూ మెడిసిన్స్ అనేది కరెక్ట్ గా వాడలేదు అని అంటే పారలైసిస్ వస్తుంది. వన్ సైడెడ్ పారలైసిస్ అన్నమాట. ఆర్ అదర్వైజ్ వాళ్ళకి టోటల్ పారలైసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అకార్డింగ్ టు ద లెవెల్స్. వన్స్ అది వచ్చింది, ఎందుకు వస్తుంది అది అని అంటే మనకి ఇప్పుడు ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయింది కానీ అక్కడ స్పేస్ అనేది చాలా నారోగా ఉంది. ఆ టైంలో బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. సో ఆ బ్లడ్ క్లాట్స్ అలానే క్యారీ అవ్వుకుంటూ ఒక్కొక్క ప్లేస్ దగ్గర నుంచి వెళ్తూ సడన్ గా బ్రెయిన్ దగ్గరికి వెళ్ళింది అని అంటే సడన్ గా స్ట్రోక్ వస్తుంది అండ్ దే మే ల్యాండ్ అప్ ఇంటూ పారలైసిస్ స్టేట్. సో ఇలాంటి కండిషన్స్ రాకుండా ఉండాలి అని అంటే రెగ్యులర్ చెకప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా హెరిడిటీ అండి? ఎస్, బీపీ ఇస్ హెరిడిటరీ అండ్ డయాబెటీస్ రెండు హెరిడిటరీ కిందకే కన్సిడర్ చేయాలి. మోస్ట్లీ 95% మనకి హెరిడిటరీ కిందకే వస్తాయి. అండ్ ఒకవేళ ఆ 5% లో కూడా వాళ్ళు లైఫ్ స్టైల్ సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అని అంటే దే మే ల్యాండ్ అప్ ఇంటూ దిస్ క్రానిక్ కండిషన్స్. సరే, ఇలాంటి క్రానిక్ కండిషన్స్ ఉన్న డిసీజెస్ లాంటి లైఫ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉంటారు. లైఫ్ స్టైల్ చేంజెస్ అని మాట్లాడుతున్నారు. అసలు నిజంగా అంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందండి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల? సో ఇప్పుడు నేను చాలా ఈజీ వేలో చెప్పాలి అని అంటే ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయట్లేదు అని అంటే తొందరగా మీకు ఈ మధ్య కాలంలో ఈవెన్ 25 years నుంచే సర్వైకల్ స్పాండిలోసిస్ కేసు చూస్తున్నాం. వై? బికాస్ ఒకటే ప్లేస్ లో ఉండి స్క్రీనింగ్ ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ అనేది నెక్ మీద ఎక్కువగా పడుతుంది అండ్ ఆల్సో అట్లానే కూర్చోవడం వల్ల లోవర్ బ్యాక్ దగ్గర కూడా ప్రెషర్ పడుతుంది. దానివల్ల వాళ్ళకి డిస్క్స్ ఏవైతే ఉంటాయో అవి బయటికి రావటం. సో రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ అంటే మీ బాడీ యాక్టివ్ గా ఉంది అని అంటే బాడీ మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్స్ ఎక్కువ రోజులు పని చేయకపోతే అవి ఎలా అయితే పని చేయకుండా ఉంటాయో అలానే మన బాడీ కూడా ఇస్ కైండ్ ఆఫ్ అ మెషిన్ ఓన్లీ. మనం దాన్ని సరిగ్గా యూజ్ చేయట్లేదు, ఎవ్రీడే దాన్ని యూజ్ చేయట్లేదు అని అంటే అది కూడా మనకి రివర్స్ బ్యాక్ గా అది పని చేయకుండానే తయారవుతుంది. మెయిన్ గా మనకి బోన్స్ కానీ ఇంటర్నల్ గా ఆర్గన్స్ కానీ ఇవి కూడా దెబ్బతింటాయి. మనకి బాడీకి మన వెయిట్ కి మన హైట్ కి ఎంతైతే తినాలో అంతకంటే మనం ఎక్కువ తిన్నాము అని అంటే ఫస్ట్ థింగ్ మనకి ఎక్కువగా వర్క్ చేసేది ఏంటంటే లివర్, స్టమక్. ఉన్నదానికంటే ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది. సో అలా ఎన్ని రోజులని వర్క్ చేస్తుంది? అది ఒకానొకప్పుడు అది గివప్ చేయాల్సి వస్తుంది. సో అలానే మన లివర్ ఏంటంటే ఎంతవరకు అయితే అది ఫ్యాట్ ని తీసుకోగలుగుతుందో అంతవరకు అది స్టోర్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇట్ విల్ గివ్ అప్ అనమాట. 4th stage ఆఫ్ ఫ్యాటీ లివర్ లో ఇట్ విల్ గివ్ అప్ అండ్ ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇంటూ
లివర్ సిరోసిస్. సో మన బాడీకి ఎంతైతే అవసరమో అంతవరకు మనం ఫుడ్ కన్జంప్షన్ అనేది తీసుకోవాలి. సో స్ట్రెస్ కండిషన్స్లో కానీ ఇట్లాంటి మెటబాలిక్ డిజార్డర్స్లో లైక్ పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్ ఇట్లాంటి కండిషన్స్లో ఎక్సెసివ్గా ఆకలేస్తూ ఉంటుందన్నమాట. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ ఎక్సర్సైజెస్ తీసుకుంటే లోపల ఏదైతే మెటబాలిక్ చేంజెస్ జరుగుతున్నాయి అండ్ ఆల్సో హార్మోనల్ చేంజెస్ జరుగుతున్నాయి, ఆ బ్యాడ్ హార్మోన్స్ అన్ని గుడ్ హార్మోన్స్ కింద కన్వర్ట్ అయ్యి దే విల్ బి ఇన్ అ హెల్దీ స్టేట్. సో ఇలాంటి స్టేజెస్ కి రావాలి అని అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యు ఆర్ టేకింగ్ ఆర్ ఫాలోయింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజెస్ లో కూడా మనకి వాళ్ళ బాడీకి ఏ ఎక్సర్సైజెస్ సూట్ అవుతాయి అనేది వాళ్ళకి వాళ్ళ రిపోర్ట్స్ ని బట్టి చెప్తాము. ఎవ్రీబడి వాళ్ళకి జిమ్ సూట్ అవ్వదు, ప్రతి ఒక్కళ్ళకి యోగా సూట్ అవ్వదు. సో అలా వాళ్ళ బాడీ టైప్ కి ఎటువంటి ఎక్సర్సైజెస్ సూట్ అవుతాయి అనేది కూడా వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, వాళ్ళ కండిషన్ కి ఏ ఫుడ్ ఇంటేక్ కరెక్ట్ గా ఉంటుంది అనేది చెప్పి వాళ్ళని పంపిస్తాము. అండ్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఏంటంటే ఆల్రెడీ ఉన్న కండిషన్ ని రివర్స్ బ్యాక్ చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్ తో పాటు మెడిసిన్స్ వాడితే ఆల్రెడీ ఏదైతే పార్ట్ డ్యామేజ్ అవ్వకుంటూ వచ్చిందో దాన్ని స్టాప్ చేసి ఫర్దర్ గా డ్యామేజ్ అవ్వకుండా మళ్ళీ రివర్స్ బ్యాక్ నార్మల్ గా చేయటానికి మెడిసిన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ప్యారలల్ గా మెడిసిన్స్ తో పాటు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే వాళ్లే హెల్దీగా ఉంటారు. అంటే డాక్టర్ గారు ఇందాక డయాబెటీస్ టైప్స్ లో మాట్లాడుతూ కూడా జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో అవి చూస్తూ ఉండుంటాం, వాళ్ళకేమో అలోపతి మెడిసిన్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు. వన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ అంతా యూజ్ చేయాలని ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు హోమియోపతికి వస్తే ఎట్లాంటి బాగుంటుంది? అంటే వాళ్ళ డెలివరీ టైంలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే తగ్గే ఛాన్స్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? మెయిన్ గా జెస్టేషనల్ డయాబెటీస్ కండిషన్ లోనే కాంప్లికేటెడ్ డెలివరీస్ అనేవి ఉంటాయి. సో వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుందని ఎవరు చెప్పరు. సో ఈ డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడానికి హోమియోపతిలో చాలా మంచి ప్రెగ్నెన్సీ ఫ్రెండ్లీ మెడికేషన్స్ అనేది చాలా అవైలబుల్ గా ఉంటుంది హోమియోపతిలో. సో మెయిన్ గా ఈ అసలు జెస్టేషనల్ డయాబెటీస్ ఎటువంటి కండిషన్స్ లో వస్తాయి అని అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్సెసివ్ వెయిట్ ఉన్నారు అండ్ దానికి తోడు పీసీఓడి కండిషన్ ఉండింది పాస్ట్ లో వాళ్ళకి, అది కరెక్ట్ చేసుకొని దాని తర్వాత దే హ్యాడ్ కమ్ ఇన్ టు ప్రెగ్నెన్సీ స్టేజ్. ఈ స్టేజ్ లో ఆ వెయిట్ అనేది వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా ఏది పడితే అది క్రేవింగ్స్ అనే పేరుతోటి తినేస్తూ ఉంటారు అన్నెసెసరీగా. సో అలాంటి ఫుడ్ తీసుకొని అండ్ ఆల్సో నార్మల్ గా ప్రెగ్నెన్సీ వాళ్ళు వాకింగ్ అనేది కంపల్సరీ చెయ్యాలి, కొంచెం దూరం అన్నా నడవాలి, కొన్ని ఎక్సర్సైజెస్ అన్నా చేయాలి. సో అలా లేకుండా రెస్ట్ అని చెప్పేసి టోటల్ గా బెడ్కే అంకితం చేస్తూ ఉంటారు అనమాట మొత్తం 9 months. అటువంటి కండిషన్స్ లో మనకి స్టేజెస్ వస్తాయి. సో దాన్ని రివర్స్ బ్యాక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మెయిన్ గా ఫుడ్ చేంజెస్ చేసుకుంటూ ఇచ్చే మెడిసిన్స్ రెగ్యులర్ గా వాడితే మీకు ఫర్దర్ గా డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ లేకుండా అండ్ బేబీ కూడా హెల్దీగా పుడతారు, వాళ్ళకి ఇటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. అయితే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా చక్కగా వివరించారు. డయాబెటీస్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే హైపర్ టెన్షన్స్ లో ఎలాంటి టైప్స్ ఉంటాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.